కోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. కోర్టులో అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత చట్ట ప్రకారం కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని కోర్టు ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని రంగనాథ్కు సూచించింది హైకోర్టు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది ఇవ్వాలని కోరడంతో ప్రొవైడ్ చేశామని రంగనాథ్ సమాధానం ఇవ్వగా, చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది హైకోర్టు. అక్టోబర్ 5లోపు కౌంటర్ దాఖలు చేయాలని తహసీల్దార్ హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. విచారణకు హాజరు అవసరం లేదని తెలిపింది. హైడ్రాపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. కోర్టులో అమీన్పూర్ తహసీల్దార్ హాజరయ్యే వివరణ ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత చట్ట ప్రకారం కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. కోర్టులో అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత చట్ట ప్రకారం కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని రంగనాథ్కు సూచించింది హైకోర్టు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది ఇవ్వాలని కోరడంతో ప్రొవైడ్ చేశామని రంగనాథ్ సమాధానం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, అమీన్పూర్లో కూల్చివేసినటువంటి ఆసుపత్రి బిల్డింగ్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో అమీన్పూర్ తహసీల్దార్ అదేవిధంగా హైడ్రా కమిషనర్పై హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎలా కూల్చివేతలు చేస్తారు మీరు అని చెప్పేసి కూడా. ప్రస్తుతం మనతో పాటు పిటిషనర్ తరపు న్యాయవాది నరేందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఏం చెప్పిందండి హైకోర్టు న్యాయమూర్తి? నా పేరు నరేందర్ రెడ్డి. నరేందర్ కాదు, హైకోర్టు ఒక పాయింట్ మీరు ఏమన్నారంటే ఆదివారం నాడు కూల్చేశారనేది. అది ఆదివారం నాడు కూల్చడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ దెర్ ఇస్ ఎ ఫుల్ కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది. సండే రోజు, హాలిడే రోజు ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయొద్దు. ప్లస్ మళ్ళీ బిఫోర్ సన్ రైజ్, ఆఫ్టర్ సన్సెట్ కూడా ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు. మీరు ఎలాగ చేశారని వాళ్ళకు తీవ్రంగా మందలించడం జరిగినది. అంటే ఈ హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు చేయలేదు, అక్కడ ఎంఆర్ఓ మాత్రమే కూల్చివేతలు చేశారని. అది తప్పు. నేను చెప్పాను ఆల్రెడీ. ఐ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద కోర్ట్ సేయింగ్ దట్ ద హైడ్రా దే సప్లైడ్ ద ఎంటైర్ మిషనరీ, దే హెడెడ్ ద ఎంటైర్ టీమ్. హైడ్రా లేకపోతే అసలు తహసీల్దార్ అక్కడికి వచ్చేవాడే కాదు. తహసీల్దార్ హైడ్రా ప్రోద్బలంతో తహసీల్దార్ వచ్చారు. మా ఆర్గ్యుమెంట్ అదే. ఇంకా దాంట్లో వేరే సెకండ్ ఆప్షన్ అనేదే లేదు దాంట్లో. యాక్చువల్గా ఇంకొకటి విషయం ఏంటంటే, గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, 164 ఎంక్రోచ్ అయినా అన్నారు. ఎలాంటి డిమార్కేషన్ చేయకుండా గవర్నమెంట్ ల్యాండ్ 164లా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అని అనటానికి ఎలాంటి అధికారం లేదు వాళ్ళకి. ఎలాంటి ఇప్పటి వరకు సర్వే కండక్ట్ చేయలేదు. కోర్టు వారి ముందర కూడా ఒప్పుకున్నారు వాళ్ళు, మేము ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు వాళ్ళకని. తహసీల్దారు రంగనాథ్ ఎలాంటి వివరణ ఇచ్చారు హైకోర్టు? కోర్టు వారి ముందర తప్పు ఒప్పుకున్నారు వాళ్ళు. కోర్టు వారు ఫస్ట్ సండే రోజు చేయడం అనేది కరెక్ట్ కాదు.
అది దానికి వాళ్ళు మేము కరెక్ట్ కాదని వాళ్ళే ఉన్నారు. డిమార్కేషన్ చేయకుండా మీరు నోటీస్ ఇవ్వకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా అది కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోబడిన వాళ్ళను మందలించారు సీరియస్. అంటే ఇంకా అనేక పిటిషన్లు ఈ హైడ్రాపై ఉన్నాయని చెప్పేసి న్యాయమూర్తి చెప్పారు. వాటిపైన ఏమన్నా వాటిపైన ఏం అంటే నా ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు, కానీ ఇలాగ మీరు ముందుకు పోతే మాత్రం ఐ విల్ టేక్ సీరియస్ నోట్ ఆఫ్ దట్. అండ్ 99 ఛాలెంజ్ చేశారు, ఐ విల్ స్టే ఇట్ అని చెప్పారు. అయితే హైడ్రాకి సంబంధించి ఏదైతే జీవో 99 ద్వారా కూల్చివేతలు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారో వాటికి సంబంధించి, ఎందుకంటే ఆదివారం సెలవు రోజు ఎలా కూల్చివేతలు చేస్తారు మీరు? హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చెరువులు పరిరక్షించాలి. అదేవిధంగా ఏదైతే చెరువులకు కబ్జా గురైన వాటిని లీగల్ ప్రకారం, ఎందుకంటే 99 జీవో ప్రకారం లీగల్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గతంలోనే హైకోర్టు అది ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఇల్లీగల్గా రాత్రి నోటీసులు ఇచ్చి ఉదయాన్నే ఎలా కూల్చివేతలు ప్రారంభిస్తారని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించింది. తహసీల్దార్పై కూడా చాలా సీరియస్గా స్పందించడం జరిగింది. ఎందుకంటే చట్టాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆదివారం సెలవు దినం సెలవు తీసుకోకుండా ఎలా మీరు వచ్చి ఇక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ తహసీల్దార్ ఆర్డర్స్ ఇస్తే హైకోర్టుని కూడా కూల్చివేస్తారా, మిషనరీ పంపిస్తారా కూల్చివేయడానికి అని చెప్పేసి స్టేట్గా రంగనాథ్ని క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఈ అక్టోబర్ 15న లోపు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి అమీన్పూర్ తహసీల్దార్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కూడా ఆదేశించడం జరిగింది. ఈ విచారణకు ఇంకా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈరోజు రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. తహసీల్దార్ రాధా, అమీన్పూర్ తహసీల్దార్ రాధా నేరుగా హైకోర్టులో వచ్చి జడ్జి ముందు హాజరు కావడం జరిగింది. వీరిద్దరు ఇచ్చిన వివరణ పైన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. పేద ప్రజలకి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు హైడ్రా కూల్చివేతలపై? ఆదివారం సెలవు దినం రోజు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారు? ఏదైతే పని దినాలు ఉన్నాయో సోమవారం మంగళవారం కూల్చివేయాలి, నోటీసులు ఇచ్చి సమయం ఇచ్చి కూల్చివేయాలి. ఇలా ఒకే రోజు నోటీస్ ఇచ్చి తెల్లారి వచ్చి కూల్చేయడం ఏంటని చెప్పేసి కూడా హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి, ఎందుకంటే గతంలో హైదరాబాద్లో అన్ని చెరువులు కూడా కబ్జాకు గురయ్యాయి, మరి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఫైనల్ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా ఈ చెరువులకు సంబంధించి అని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ప్రశ్నించడం జరిగింది. మీరు ఇచ్చే సమాధానం అసంతృప్తిగా ఉందని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలానే ముందుకు వెళ్తే హైకోర్టు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. స్టే కూడా ఇవ్వడానికి వెనకాడమని చెప్పేసి జీవో 99 పైన ఆయన చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా న్యాయవాది చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో అమీన్పూర్ తహసీల్దార్తో పాటు హైడ్రా కమిషనర్ కూడా కౌంటర్ దాఖలు చేయాలి 15 తారీఖు వరకు అని చెప్పేసి కూడా కేసును 15 తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ భూమి అంటున్నారు, ఎక్కడ అయితే గ్రామ పంచాయతీ నుండి అనుమతులు తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేసిండు, వీళ్ళందరిపైన ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదు? ముందుగానే బాధితుల దగ్గరికి వెళ్ళి నేరుగా ఆసుపత్రి, కంప్లీట్ అయిన ఆసుపత్రిని అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ పే చేస్తున్నప్పటికీ ఎలా కూలగొడతారు మీరు అని చెప్పేసి కూడా తహసీల్దార్ని ప్రశ్నించడం జరిగింది. తహసీల్దార్ కూడా దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆదివారం రోజు ఎలా ఇక మీద హైడ్రా కూల్చివేతలు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోబోతామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పినట్టు తెలుస్తుంది. ఏమన్నా? థ్యాంక్ యూ సురేష్.